మిత్రులు చాలామంది ఈ డీప్ స్టేట్ గురించి అడుగుతున్నారు. అమెరికాలో CIA ఆపరేట్ చేసే డీప్ స్టేట్ ఏంటండి ఇది? దీనికి భారత్కి సంబంధము ఏమిటి? అంటే మోదీ గారిని హత్య చేయడానికి ఎన్నో ప్రయత్నాలు. ఇవాళ ఇందులో అమిత్ షా గారు కూడా చేరారు. రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ అని మాట్లాడాము. దానికి డీప్ స్టేట్కి ఏంటండి సంబంధం అంటే చాలా డీప్గా ఉంటుందండి. ఇప్పుడు దేశంలో పరిస్థితి ఏమిటి అంటే చూడండి, కాశ్మీర్ టైమ్స్ అని ఒక ఆఫీస్, ప్రెస్సుకు మీడియాకు సంబంధించిన ఆఫీస్. సో మొన్న పోలీసులు అక్కడ రైడ్ చేశారు. NIA వాళ్ళు కూడా ఉన్నారు, అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వీళ్ళు కూడా అధికారులు అక్కడ ఉన్నారు. ఈ పత్రిక ఆఫీసులో మీకు AK-47 అంటే మీకు తెలిసే ఉంటుంది, మెషిన్ గన్స్. ఒక పత్రికా ఆఫీసులో మిషన్ గన్స్ ఉండడం ఏంటండి? అడిగితే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ప్రెస్ ఫ్రీడమ్ అని మాట్లాడతారు. అంటే మీరు వెళ్ళలేరు ఒక పత్రికా ఆఫీస్లోకి, ఒక మీడియా హౌస్లోకి మీరు వెళ్ళలేరు. ఒకవేళ వెళ్ళారు అంటే ఇలాంటి ఆయుధాలు దొరికితే మీకేమనిపిస్తుందండి? సో మరి దీనికి డీప్ స్టేట్కి ఏంటండి అంటే చెప్తున్నాను చూడండి మీకు సింపుల్గా. ఇక్కడ 3 అతి ముఖ్యమైన విషయాలండి. అంటే ఇది ఒక్క భారత్ కాదు, ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. సో యువకులు ఎవరైనా ఈ డీప్ స్టేట్ గురించి తెలుసుకోవాలంటే మీరు చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం. మీకు ఒక షాకింగ్ వార్త చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ ఆఫ్రికాలో ఎన్నో దేశాలు ఉంటాయి కదా, ఇందులో మీరు చూసారనుకోండి మీకు బ్రిటిష్ సామ్రాజ్యం, అలాగే ఫ్రాన్స్ ఎంపైర్, ఫ్రెంచ్ ఎంపైర్, మీకు బెల్జియం లాంటి దేశాలు కూడా ఈ అమాయకపు ఆఫ్రికా ప్రజలను హింసించి వాళ్ళ దేశాలను వీళ్ళు ఆక్రమించుకుంటారండి. ఫైనల్గా ఒక దేశానికి స్వతంత్రం వచ్చింది. తరువాత ఆ దేశం యొక్క అధ్యక్షుడు ఉంటాడు చూసారా, ఇతను అమెరికా వెళ్ళాడు. వెళ్ళి ఏమండి మా వద్ద యురేనియం బాగా దొరుకుతుంది, మీరు ఒప్పుకుంటే మేము మీకు అమ్ముతాము, మీరు ఇచ్చే డబ్బుతో మా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మేము చూసుకుంటాము అంటే అమెరికా వాళ్ళు నో అని అన్నారు. మీకు ఇవాళ కూడా బెల్జియం వాళ్ళు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారో దాని ప్రకారమే మీరు నడుచుకోవాలి. అదేంటి మాకు స్వతంత్రం వచ్చేసింది కదా మా ఇష్టము కదా అంటే కాదు, డీప్ స్టేట్లో అలా జరగదు. మీ యురేనియంని మీరు అమ్మలేరు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీ యురేనియం మీరు అమ్మకూడదు. ఇది బెల్జియం వాడు పెట్టిన రూల్. ఆ రూల్ని మీరు ఫాలో అవ్వాలి. నేను ఎందుకండి ఫాలో అవ్వాలి? నేను వెళ్ళి రష్యాకు అమ్ముకుంటాను, పుతిన్ గారిని కలుస్తాను అని చెప్పి ఈ అధ్యక్షుడు అన్నాడు. వచ్చిన కొద్ది వారాల్లోనే ఇతను హతమయ్యాడు. లేపేస్తారండి, అంతే. ఇదే జరుగుతుంది. సో ఇప్పుడు మోదీ గారు, అమిత్ షా గారి విషయంలో కూడా ఇదే ప్లానింగే జరుగుతూ ఉంటుంది. ఎందుకండి ఇలా చేస్తారు అంటే మీ దేశములో ఉండే రిసోర్సెస్, ఇది హ్యూమన్ రిసోర్స్ కూడా కలుపుకోవాలి. ఇప్పుడు గాంధీ గారు పని కట్టుకొని ఆఫ్రికాకు ఎందుకు వెళ్ళారు? నేను ఒక చిత్రము తీశానండి, నాకు నంది అవార్డు వచ్చింది. అందులో గాంధీ గారే హీరో. తరువాత ఈ CDs అంతా స్కూళ్ళలో అమ్ముదామని మేము అనుకున్నాం, మధ్యలోనే ఆపేసాం. ఎందుకు అంటే తప్పుడు చరిత్రను పిల్లలకు చెప్పకూడదు. అంటే ఒక ఫేమస్ సీన్ ఉంటుంది కదా, గాంధీ గారిని వాళ్ళు ట్రైన్ నుంచి తోసేస్తారు. సో అప్పుడు ఆయన అనుకుంటాడు ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని లేకుండా చేస్తాను అని ఆయన అనుకున్నట్టుగా మనం ఊహించుకున్నాం. నేను కూడా అలాగే స్క్రిప్ట్ రాశాను. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఓనర్కి వర్కర్కి తేడా ఉండదా? ఈయన బ్రిటిష్ సామ్రాజ్యంలో వర్కర్, పని చేయడానికి అక్కడికి వెళ్ళాడు. ఆయన తనను తాను యజమాని సీట్లో చూడాలి అంటే ఒప్పుకోరు కదా. ఇదే జరిగింది. ఆయన ఏమంటారు? అమ్మ మహారాణి గారు, మేము ఈ నల్లవాళ్లలాగా మీ బానిసలము కాము, మేము మీ సామ్రాజ్యం యొక్క పౌరులము. గుర్తుపెట్టుకో, ఇక్కడ ఎటువంటి స్వతంత్ర పోరాటం లేదండి. ఎందుకంటే డీప్ స్టేట్లో అది జరగదు. మీరు వాళ్ళని ఎదిరించకూడదు. మీరు వాళ్ళు వచ్చి పలానా అంటే పలానా న్యాచురల్ రిసోర్సెస్ మాకు కావాలి అంటే మీరు ఇచ్చేయాలి. మీకు మీరు వాడతాము, మా దేశము ఎదగాలి, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని మాట్లాడితే వీళ్ళు ఒప్పుకోరు. ఇది ఎందుకు చెప్తున్నానంటే అమిత్ షా అనబడే హోం మంత్రి
మనమేదో జయశంకర్ గారి గురించి, అజిత్ దోవెల్ గారి గురించి, వీళ్ళ గురించి అంతా మాట్లాడతాం. ఈ అమిత్ షా అనబడే హోంమంత్రి ఏం చేస్తూ ఉంటారో చాలామందికి తెలియదు. ఈయన ఇక్కడ భారత్లో కూర్చొని నక్సలిజం అనబడే ఒక మూమెంట్, మన అందరికీ కూడా వాళ్ళ పట్ల సానుభూతి ఉండేది. కానీ ఇవాళ మన రాష్ట్రపతి ఈవిడ ఒక గిరిజన మహిళ ఎలా అయ్యారు? ప్రజలలో ఉంటూ. కాలం మారిపోయిందండి. మీరు ఎక్కడో అడవుల్లో ఉండి అక్కడ గిరిజన ప్రజలను కాపాడతాము అంటే కాదండి. అక్కడ ఉండే రిసోర్సెస్ మీద ప్రతి వాళ్ళ దృష్టి ఉంటుంది. ముఖ్యంగా CIA లాంటి ఏజెంట్స్ ఇక్కడే తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు మన అడవుల్లోకి వచ్చి ఇక్కడ ఎలాంటి ప్రకృతి వనరులు ఉన్నాయని చూస్తారా అంటే, ఇంకొక అద్భుతం చెప్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతం అండి, ఇక్కడ మీకు బాగా ఐరన్ ఓర్ దొరుకుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ట్రక్కులు వేసుకొని ఈ ఐరన్ ఓర్ని మైనింగ్ చేసి వీళ్ళు చైనా పంపించేవాళ్ళు. సో చైనాలో అది రిఫైన్ అవుతుంది, శుద్ధి చేసి మళ్ళీ అదే ఐరన్ ఓర్ని వాళ్ళు భారత్కి అమ్ముతారు. సో ఇప్పుడు మీకు అనిపిస్తుంది మన వద్ద మిషన్స్ ఉంటే మనం ఇక్కడే చేసుకోవచ్చు కదా. ఇవాళ అది ఆలోచన. అక్కడ ఏమిటి, చైనా వాడికి లాభదాయకమైన వ్యాపారం మనం చేసి పెట్టాలి. సో వాడి ద్వారా మనము డబ్బులు సంపాదించాలి. దేశములో ఉండే ప్రకృతి వనరులనంతా కూడా మనము కొల్లగొట్టాలి. యూరోపియన్ మైండ్, యూరోపియన్ థింకింగ్. సో వీళ్ళందరూ ఏంటి, డీప్ స్టేట్లో భాగమే. సో ప్రతి ఒక్క రాష్ట్రములో ఇలాగ డీప్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు మీకు నూక్ అండ్ కార్నర్లో కనిపిస్తారండి. సో మీ దేశం యొక్క న్యాచురల్ రిసోర్సెస్ అంతా కూడా విదేశాలకు వెళ్ళిపోవాలి. అలాగే మీ హ్యూమన్ రిసోర్సెస్, అమెరికా వాడు ఏం చెప్తాడు, ప్రపంచంలో ఉండే టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ అంతా మన దేశంలోనే ఉండాలి. ఎందుకంటాడు, మీ యొక్క హ్యూమన్ రిసోర్సెస్ అమెరికాలో ఉంటే మీ దేశము ఎదగదు. అంతే కదండి, ఇదే ప్లాన్. సో అలాగే హ్యూమన్ రిసోర్సెస్ అంటారు. నెక్స్ట్ లెవెల్లో మీరు గ్రామాలు వెళ్ళి చూడండి, మీకు కన్వర్షన్స్ ఉంటాయి. ఒక మణిపూర్ అనండి, మిజోరం అనండి, త్రిపుర అనండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో గ్రామాలు చూడండి, ఇక్కడంతా మీకు కన్వర్షన్స్ ఎక్కువ జరుగుతాయి. సో కన్వర్షన్స్ జరగడం వల్ల ఏమవుతుందండి, ఆ ప్రజలంతా కూడా మీకు వేరే మతంలోకి వెళ్ళిపోయి వాళ్ళు అమ్ముతున్న ప్రోడక్ట్సే కొంటారు. ఇది కూడా డీప్ స్టేట్లో ఒక భాగమే. ఇక మూడవ లెవెల్లో చూశారు అనుకోండి, టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీ పూర్తిగా అమెరికా వాడి చేతుల్లో ఉండాలి. ఉంటేనే వాళ్ళు మాత్రమే ఎదుగుతారు. తక్కిన వాళ్ళు ఎవరూ కూడా ఎదగకుండా ఉండిపోతారు. ఇవాళ మీరు భారత్ని చూశారనుకోండి, ఒక గూగుల్ అనండి, ఒక యూట్యూబ్ అనండి, ఫేస్బుక్, ఇవన్నీ మీరు చూశారనుకోండి అమెరికా వాడిదే కదా. ఇందులో మీకు చైనా ఉంటుంది, పాకిస్తాన్ ఉంటుంది, యూరోప్లో ఎన్నో దేశాలు ఇలాంటి ప్రణాళికలోనే. అంటే రూలింగ్ మీది, మీరే అధికారంలో ఉండాలి, కానీ పాలసీ మాత్రం మాది. మేము చెప్పినట్టే మీరు నడుచుకోవాలి. అలా చేస్తే మీరు అధికారంలో ఉంటారు, పవర్లో ఉంటారు. లేకపోతే మిమ్మల్ని లేపేయడము అనేది మాకు చాలా ఈజీ. కానీ ఇక్కడ పుతినో మోదీయో పులి మీద స్వారీ చేసేవాడు. కాబట్టి వీళ్ళు తిరగబడుతున్నారు. ఈ డీప్ స్టేట్ని భారత్లోనో రష్యాలోనో లేకుండా చేస్తున్నారు. కాబట్టే దేశంలో ఇలాంటి ఒక యుద్ధము జరుగుతుంది. ఇంకా డీప్గా మాట్లాడాలి అంటే మనము ఒట్టి నక్సలైట్స్ అంటున్నాము, వీళ్ళు ఎక్కడో అడవుల్లో తిరుగుతున్నారు అనుకున్నారు. కాదండి, మీకు పోలీసులు, సిఆర్పిఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు, వీళ్ళు ఎవరు వెళ్ళని ప్రాంతాలకు కూడా వీళ్ళు వెళ్ళగలరు. వీళ్ళకి వాళ్ళు ఆయుధాల సరఫరా చేయగలరు. అక్కడ ఈ భూములంతా మనదే, మన ఇష్టానుసారం మనము మైనింగ్లు చేసుకోవచ్చు అని చెప్పి లోకల్ ప్రభుత్వానికి, అంటే అది ఒక బీహార్ అనండి, జార్ఖండ్ అనండి, ఛత్తీస్గఢ్ అనండి, ఇక్కడంతా కూడా ఏంటి, మీకు న్యాచురల్ రిసోర్సెస్ని తమ గ్రిప్పులో పెట్టుకోవడం, దానిని అమ్ముకొని వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడం. అలాంటప్పుడు ఇవాళ భారత్ ఈ డీప్ స్టేట్ చేస్తున్న కుట్ర నుంచి బయటపడడానికి, వాళ్ళను తిప్పి కొట్టడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు మనం చేయాల్సి ఉంటుంది. మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.